హలో గైస్ అండ్ వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజైతే నాకు బిర్యానీ తినాలనిపించి తిరుపతి నుండి కడపకు వచ్చాను. ఇంతకీ కడపలో బిర్యానీ ఏం స్పెషల్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అండ్ కడప దగ్గర ఉన్న చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ అయితే చాలా స్పెషల్ అంట. అండ్ ఆ బిర్యానీని టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిపోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పోతే మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు బిర్యానీ ప్రస్తావన వచ్చినా మనకైతే బాగా వినిపించే పేరు ఈ చెన్నూరు బిర్యానీ. అసలు ఈ బిర్యానీలో అంత స్పెషాలిటీ ఏముంది, ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం వచ్చేసామన్నమాట. నేనైతే ఇంకా ఎక్కువసేపు భరించలేకపోతున్నాను, బిర్యానీని వెయిట్ చేయించలేకపోతున్నాను. ఇంకా అయితే లేట్ చేయకుండా బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదిరిపోయింది. అండ్ మాటల్లో చెప్పలేము, మొత్తం తిన్నాక క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మెయిన్ ఈ బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ ఏందిరా అంటే గోంగూర పచ్చడి. అండ్ గోంగూర ఉంటుంది కదా, అది వేసుకుంటేనే సెట్ ఉంటుంది బిర్యానీలోకి. మామూలుగా ఒట్టి బిర్యానీ తిన్నా కూడా బాగుంటుంది, బట్ ఆ గోంగూర కాంబినేషన్ అనేది ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది అనమాట. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ ఫుడ్ని మించిన స్ట్రెస్ బస్టర్ ఏదీ లేదనిపిస్తుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలనిపిస్తుంది. మామూలుగా ఈ చికెన్ కూడా చాలా అంటే చాలా జ్యూసీగా అండ్ స్పైస్ అంత లేదు, పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్. చికెన్ ప్రతి ముక్క ఫ్లేవర్ తగులుతుంది, బిర్యానీ ఫ్లేవర్. అసలు ఈ చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ అనేది ఎప్పుడు మొదలైంది అంటే, నేటికి కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం శివరాం గారు వారి భార్యతో కలిసి బిర్యానీ అమ్మడం అయితే మొదలుపెట్టారంట, వారి ఓన్ రెసిపీతో. మొదట్లో కేవలం 25 రూపాయలకే బిర్యానీ అనేది అమ్మేవాళ్ళంట. అలా ఈ చెన్నూరు దమ్ బిర్యానీ మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా వైరల్ అవుతూ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు చెన్నూరు దమ్ బిర్యానీ అనేది ఒక బ్రాండ్గా మారింది. చాలామంది కేవలం ఇక్కడ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది అని అనుకుంటారు. కాదు, స్టార్టర్స్ కూడా దొరుకుతాయన్నమాట. అందులో స్పెషల్గా మనకి చికెన్ కబాబు, అలాగే మటన్ రోస్టు, చికెన్ రోస్టు, దాంతోపాటు చికెన్ తండూరి కూడా దొరుకుతుంది. ఇప్పుడు దాకా నేను ఫుడ్ తినడంలో పడి ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాలేదు. నిజం చెప్తున్నాను, అంత మర్చిపోయేలాగా ఉందన్నమాట ఇక్కడ ఫుడ్ అయితే. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే మన కడప దగ్గరలోనే ఉందన్నమాట, చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్, నాకైతే ఆ ముక్కల్లో ఉన్న టేస్ట్ పిచ్చగా నచ్చేసింది. ఆ టేస్ట్కే నేనైతే మర్చిపోయాను. ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా తినాలనే ట్రై చేస్తానన్నమాట. అండ్ ఇది ఇవాల్టి ఫుడ్ రివ్యూ. ఇంకో అద్భుతమైన ఫుడ్ రివ్యూతో మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్. అండ్ ఇక్కడ నేను గమనించిన ఒక గొప్ప మోటివేషన్ ఏంటో తెలుసా, ఎప్పుడైనా సరే కష్టపడితే దానికి ఫలితం ఉంటుంది అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎందుకు అలా అంటున్నాను అని అనుకుంటున్నారా? ఇలాంటి ఒక హోటల్గా మొదలయ్యి ఇంకా చిన్నగా మొదలైందంట, ఆ తర్వాత ఇలా మారి ఇప్పుడు అది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మారుతుంది. అండ్ అదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఫైనల్గా ఒక మంచి రెస్టారెంట్ స్థాయికి అయితే మన శివరాం దమ్ బిర్యానీ అయితే వెళ్ళిందనమాట. సో ఇది ఒక మంచి సక్సెస్ స్టోరీగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఇన్స్పిరేషనల్గా అలాగే మోటివేషన్గా ఉంది. అండ్ ఆ బిర్యానీలో ఉన్న టేస్టే వాళ్ళని అంత దూరం తీసుకొచ్చిందనమాట. అండ్ దేనిలో అయినా యూనిక్నెస్ ఉంటే సక్సెస్ సాధిస్తామనడానికి చక్కటి ఎగ్జాంపుల్ ఇది.